హుసేన్ సాగర్ లో రాత్రి బోటులో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనలో సిటీకి చెందిన అజయ్ అనే వ్యక్తి కనిపించకపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్లంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే అజయ్ ఏ హాస్పిటల్లో లేడని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. హుసేన్ సాగర్ లో రాత్రి బోటులో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఘటనలో సిటీకి చెందిన అజయ్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రమాద సమయంలో అజయ్ తో పాటు ఉన్న వాళ్లంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ ఒక్కడే కనిపించడం లేదంటున్నారు. తమ కుమారుడికి ఈత కూడా రాదని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే అజయ్ ఏ హాస్పిటల్లో లేడని పోలీసులు చెప్పడంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ చేపట్టిన భారతమాత మహాహారతి కార్యక్రమంలో రాత్రి అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పటాకులు పేల్చడానికి హుసేన్ సాగర్ ఉంచిన 2 బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక 2 బోట్లలో పటాకులు నిల్వ ఉంచి పేలుస్తూ ఉండగా నిప్పురవ్వులు పటాకులపై పడ్డాయి. దీంతో బోట్లకు మంటలు అంటుకున్నాయి. ఈ సమయంలో 2 బోట్లలో 10 వరకు ఉన్నారు. వీరిలో 8 మందికి గాయాలయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గణపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో హైదరాబాద్ అంబర్పేటకు చెందిన చింతల కృష్ణ, హుజూరాబాద్ కు చెందిన సాయిచంద్, సునీల్, ప్రణీతులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో కొందరు యశోద, మరికొందరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 కండ్లలో నిప్పురు రవ్వలు పడడంతో మేదీపట్నంలోని సరోజినీదేవి హాస్పిటల్కు తరలించారు. ఇక బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హుసేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో యువకుడు మిస్సింగ్ పై మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, యువకుడి గల్లంతుపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మాధురి, భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం హుసేన్ సాగర్ వద్ద ఇటు నక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా వద్ద మాత్రం నిన్న భారతమాత మహారతి కార్యక్రమం నిర్వహించారు. సో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా అటు హైదరాబాద్ నగరవాసులు పాల్గొన్నారు. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఉన్నటువంటి ఈ నక్లెస్ రోడ్ వద్ద ఇక్కడే నిన్న ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం అనంతరం ప్రోగ్రాం జరిగిన వెంటనే ఇక్కడ బాణాసంచా కూడా హుసేన్ సాగర్లోకి 2 బోట్లు వెళ్ళాయి. బాణాసంచా కాల్స్తుండగా ఒక్కసారిగా ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో నిప్పురవ్వులు తిరిగి అవే ఏవైతే 2 బోట్లు ఈ హుసేన్ సాగర్లో తిరుగుతున్నాయో అవే బోట్లో ఉంచిన ఆ బాణాసంచపై మళ్లీ పడడంతో బోట్లకు మంటలు వ్యాపించుకొని దీంతో 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. సో ఇందులోకి వెళ్ళినటువంటి 5 కూడా తీవ్ర గాయాలయ్యారు. ఇందులో ఒకరు పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది. 100% కూడా పూర్తిగా అతని చర్మం కూడా కాలిపోయిందంట వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. సో ఈ కార్యక్రమం పూర్తయ్యాక ముఖ్యంగా ఈ పీపుల్ ప్లాజా సమీపంలో వేదిక వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ హుసేన్ సాగర్లో 2 బోట్లు ఒకేసారి వచ్చాయి. ఒకేసారి ఇక్కడ నిన్న ఏదైతే తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని వెళ్ళిపోయాక ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో ఈ మొత్తానికి ఈ 5గురిలో మాత్రం ఒక పరిస్థితి సీరియస్గా ఉందంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నాగారం చెందినటువంటి అజయ్ కూడా నిన్నటి నుండి కనిపిస్తలేడు. మనకు నిన్న వారి ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. సో వీరు నాగారం చెందినటువంటి ఈ అజయ్ కూడా పూర్తిగా నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు. అప్పటి నుండి కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతని ద్విచక్ర వాహనంపై 3 స్నేహితులు వస్తే 2 సురక్షితంగా బయటకు వచ్చారు. మా అబ్బాయి నిన్నటి నుండి కూడా కనిపిస్తలేదంటూ చెప్తున్నారు. సో వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, మనతో మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? నాగారం అండి. అజయ్ పోలీసులను అడిగితే ఏమంటున్నారు? అదే చూస్తున్నామని చెప్తున్నారండి. గాలింపు చర్యలు అయితేనే చూస్తున్నాము. హాస్పిటల్లో కూడా పేరు అడిగినాం, ఎక్కలేదు మీ అబ్బాయిది అని చెప్తున్నారు. అంతే, ఫ్రెండ్స్ వెంబడి వచ్చినా అని చెప్పిండు అంతే. ఇక నేను ఏది అడగలేను. సరే ఎప్పుడైనా వెళ్తాడు కదా, అట్లనే వస్తాడేమో అని అనుకున్నాను. 11 గంటలకు 12 గంటలకు వస్తాను అమ్మ నేను అని చెప్పిండు అంతే. ఇక 11 గంటలకు మళ్ళీ ఫోన్ చేసినాను నేను. ఫోన్ అసలు కలుస్తూనే లేదు 8, 9, 10 గంటల నుంచి. మా కొడుకు 7:30కి అట్లా వెళ్ళిండు ఇంటికి నుంచి. 7:30కి వెళ్ళిండు. ఇక చెప్పలే, ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాను కూడా చెప్పలేదు. తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. వస్తాను చెప్పినట్టు రాని. ఇక తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కనిపిస్తలేదు, అప్పటి నుంచి కనిపిస్తలేడు. 2:30కి అట్లా మేము పోలీస్ స్టేషన్కి వస్తే హాస్పిటల్ నుంచి పేర్లు వచ్చినాయి మాకు, మీ బాబు లేదల్లా అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ లోపల కూడా దోలాడినాము, రాత్రి దోలాడినాము, దొరకలేదు, పొద్దున చూస్తామని చెప్పారు వాళ్ళు. అట్లా ఇంకా ఇంతవరకు అయితే దొరకలేదు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము చెప్తాము, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నాం. ఇంతమంది పోయారు, మా బాబాయ్ కనిపిస్తలేడు అంటే
హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ మాకు వస్తేనే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామంటారు. ఏం చెప్తలేరు వాళ్ళు కూడా, క్లారిటీ ఏమి ఇస్తలేరు. ఆయనతో వచ్చిన ఫ్రెండ్స్ ఏమంటున్నారు? అతనితో ఇప్పుడు వీరు ముగ్గురు వచ్చారంటున్నారు, ఆ ఇద్దరు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడో వాళ్ళు అక్కడ పోయారు, రిస్క్ షిప్ వస్తుంది అట్లా వెళ్ళిపోయారు, స్పీడ్ బోట్లో వెళ్ళిపోయారు, బయటకు వచ్చి చూస్తే ఈయన కనిపించలేడు అని చెప్తున్నాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, అది ఆయన జోబులో ఉందా కింద పడ్డదా తెలుస్తలేదు. అది ఉన్న ఏమన్నా ఇన్ఫర్మేషన్ పోలీసులను అడిగితేనేమో ఇక్కడ హాస్పిటల్ చూసినామో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది చెప్తామంటారు, కానీ ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఆయనకి వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు, ఇద్దరు స్పీడ్ బోట్లో వచ్చినప్పుడు అప్పుడు కనిపించలేదు అట్లా ఈ అజయ్? అప్పుడు అగ్ని ప్రమాదంలో ఎవరిదాళ్ళు వెళ్ళిపోయారు, అంత ముగ్గురు ఎక్కేటప్పుడు ముగ్గురు ఎక్కారు, కానీ దిగేటప్పుడు ఎవరిదాళ్ళు తెలియదు కదా, ప్రమాదంలో ఎవరిదాళ్ళు వెళ్ళిపోయారు, బయటకు వచ్చి చూస్తే కనిపిస్తలేడంట. మీకేమవుతాడు అజయ్? మా అన్నయ్య కొడుకు ఎక్కేటప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కారు సార్. అది సడన్గా ఒకసారి అగ్గి పంటలు వచ్చే వరకల్లా ఎవరు భయంతో వాళ్ళు వాటర్లో దుంకేసినట్టు, ఇద్దరు ఫ్రెండ్స్ దుంకే వరకల్లా స్పీడ్ బోట్స్ వచ్చేసి సేవ్ చేశారు ఇద్దరిని. అప్పుడు మా అబ్బాయి కూడా అక్కడ బోట్లో నుంచి చిక్కిపోయిందట. ఆ విషయం ఇప్పుడే బయటకు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు కూడా చిన్న చిన్న గాయాలైనాయని చెప్తున్నారు. 80% మాత్రం బోట్లోనే ఉన్నాడు మా అబ్బాయి. దయచేసి అతను వెతికి ఎక్కడ ఉన్నారు అనేది మాకు సమాచారం తెలియాలని చెప్పి కోరుతున్నాం. సో చూడొచ్చు, అంటే ఈ ముగ్గురు వచ్చారు, ముగ్గురులో ఇద్దరు మాత్రం బయటికి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వచ్చేసారు. స్పీడ్ బోట్లో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని రక్షించారని చెప్తున్నారు. సో అజయ్ మాత్రం వారికి నిన్నటి నుండి కూడా మాకు కనిపిస్తలేరు. నిన్నటి నుంచి కూడా నిన్న కూడా ఒకసారి నైట్ టైంలో గాలింపు చర్యలు చేపట్టారు. సో ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా మరొక మారు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికి కూడా మా అబ్బాయి ఆచూకీ లభ్యం కావట్లేదని చెప్తున్నారు. సో అతనికి స్విమ్మింగ్ కూడా రాదు, రాదని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికి కూడా ఈ లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొచ్చి కూడా గాలింపు చర్యలు చేపడతామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇప్పటికే 5గురు మాత్రం చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి గణపతి పరిస్థితి మాత్రం తీవ్ర విషంగా ఉంది అంటూ కూడా నిన్న వైద్యులు ప్రకటించారు. సో మరికొద్ది గంటలు కలిస్తే తప్ప ఈ యొక్క అజయ్ యొక్క మిస్సింగ్ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసులు వెలువరించే అవకాశం ఉంది. మాధురి. రైట్ అనిల్.